11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 2 గిన్నిస్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. యోగా జీవితంలో భాగం కావాలన్నారు. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని తెలిపారు. శస్త్రచికిత్స కన్నా నివారణ మంచిదని, యోగా కూడా అలాంటిదే అని అన్నారు. యోగాపై భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. యోగా నెలను డిక్లేర్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని, కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. 120% లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు. 88.71% మంది ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్గా నిర్వహించబోతున్నామని, ఇది గిన్నిస్ బుక్ లేకపోతోందన్నారు. బాడీ ఫిట్నెస్కు, వ్యాధులు రాకుండా నిరోధించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాధులు వస్తే మెడిసిన్స్ వాడడం, శస్త్రచికిత్సలు చేయించుకోవడం మంచిది కాదన్నారు. గత నెల రోజుల నుంచి చేపట్టిన యోగా కార్యక్రమం బాగా జరిగిందన్నారు. దాదాపు 1,77,00,000 మంది వచ్చి యోగాలో పాల్గొన్నారని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పెట్టిన శిబిరాల్లో అందరూ పాల్గొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి అనుకున్న యోగా కార్యక్రమాలు లక్ష్యాన్ని మించి సాధించామన్నారు. రాష్ట్రంలో 1,29,000 ప్రాంతాల్లో యోగా చేస్తున్నారన్నారు. విశాఖలో 26 కిలోమీటర్ల పరిధిలో 3,19,000 మంది యోగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2 గిన్నిస్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొనటంలో రికార్డు సృష్టించబోతున్నామన్నారు. 3.50 లక్షల మందితో సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందన్నారు. రేపు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసేపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 మంత్ దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 డేస్ కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్, డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే 88.71%. టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ 103 ఈవెంట్స్ పెట్టాం. అందులో ఇప్పటికి 100 అయినాయి. ఈరోజు రేపు అన్నీ అయిపోతే 100% పూర్తవుతుంది. థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, సీనియర్ సిటిజన్స్ అని, లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా పెట్టాం. 26కి 24 అయినాయి. ఈరోజు రేపు 2 కూడా అయిపోతే 100% చేశాం. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏడాదిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి, అలానే రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏడాదిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ ప్రగతి నివేదిక విడుదల చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిలో విశ్వాసం నింపామని, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తోందని పవన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అనుభవం, దూరదృష్టి, నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకు వెళ్తోందని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రౌడీలను ఏకం చేసి ప్రజలను భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని, జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేశారని, అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని అన్నారు. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణక్యుడు బంతుపోట్లను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారని అన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి రప్పా నరుకుతామంటున్నారు అని కేశవ్ మండిపడ్డారు. అడవిలో ఉన్నటువంటి దారి దోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచక వాదుల్ని వెంట పెట్టుకుని మళ్లీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్ గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్ గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్ గా సంవత్సరం కూడా కాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు. అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలనలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, వాటర్ పైప్ లైన్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో కల్వర్టు, పైప్ లైన్లు, రోడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, వాటర్ పైప్ లైన్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతి రోడ్డు, డ్రైన్, కల్వర్టుపై దృష్టి పెడతామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురువు కాబడినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో వేగవంతంగా ఇప్పటికీ 240 కోట్లు పైబడి వర్కులు తీసుకొచ్చాం. దీంట్లో ఇవాళ 59వ డివిజన్లో 50 లక్షల రూపాయలు సుమారుగా మరి కల్వర్ట్లు కానీ, అలాగే పైప్ లైన్లు కానీ, రోడ్లు కానీ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఈ డివిజన్లో ప్రతి రోడ్డు, ప్రతి కల్వర్టు దృష్టి పెడతాం. అన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ని డెవలప్ చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైన మా పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం.
మన జీవిత పుస్తకంలోని ప్రతి పేజీలో యోగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కామన్ యోగా ప్రోటోకాల్ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని, ఒత్తిడిని మన జీవితంలోకి అడుగు పెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్రాకు తొలి అడుగు యోగాంధ్ర అని 30 రోజులుగా జిల్లాలో గ్రామాన పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్నిచ్చే శక్తి యోగాసనాలకు ఉందని, ఒత్తిడిని మన జీవితంలోకి అడుగు పెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతిరోజు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఆరోగ్యం బాగుంటుంది. దీనికి మెయిన్లీ మన గవర్నమెంట్ అఫీషియల్స్, స్టాఫ్ మనందరికీ తెలిసే ఉంది. ప్రతిరోజు మన వృత్తిలో చాలా వరకు స్ట్రెస్ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ మనము అధిగమించాలి. ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలంటే కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీకి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన ప్లానింగ్ సెక్రటరీ అందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, ఒకటి ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసుకోండి. ప్రతిరోజు ఒక్కొక్కరు మీ కమిషనర్కి ఆ డైరెక్షన్ ఇస్తాం. అదే ప్రకారంగా ఇదే కాకుండా మీ సచివాలయం ప్రాంతాల్లో మీ వార్డ్స్లో ఉన్న పార్కింగ్ ఏరియా పార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ పార్క్స్లో కూడా మీరందరూ ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి వన్ ఆఫ్ యూ అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చిన పబ్లిక్ ఒకరు ఇద్దరు ముగ్గురైనా పర్వాలేదు, ఒక 10 మంది అయినా, ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతిరోజు నేర్పించండి. అవన్నీ యోగా పాయింట్స్ అని చిన్న ఫ్లెక్సీలాగా పెట్టేసి ఏడీసీ గారు యోగా పాయింట్స్ అని పెట్టేసి అక్కడ ఎవరో రాకపోయినా, నేను చెప్తున్నా ఎవరో రాకపోయినా అక్కడ ఉన్న ట్రైనర్ రోజు వెళ్ళి అక్కడికి వచ్చి తనే చేస్తుంటాడు. బికాజ్ యాజ్ ఎ ట్రైనర్గా మీరు కూడా చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య మరలా ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు వస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణలోని పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం అఖిలపక్ష పార్టీలను పిలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విషయాలను బయటకు చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందన్నారు. విజయవాడ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కార్పొరేట్ విద్యా సంస్థలు బుక్స్ యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు. ఏఎస్ఎఫ్ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే చెబుతున్నా మన ప్రధాని ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇదేం రాజకీయం అర్థమే కాలే. నిన్న హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సమావేశం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాడు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలి, దానికోసం అన్ని పార్టీలు కలిసి ఢిల్లీలో ఒత్తిడి తేవాలి, అవసరమైతే లీగల్ బ్యాటిల్ కూడా చేద్దామని చెప్పి ఆయన చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయనకి మన మార్కులు పడతాయి అనుకున్నాడేమో. మరి కిషన్ రెడ్డి అక్కడ సెంట్రల్ మినిస్టర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనేమో ఒకేసారి పోయి అక్కడ కన్సర్న్ మినిస్టర్ జలవనరుల శాఖ మంత్రిని కలిసి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి, ఆ 2 రాష్ట్రాల కనీసం ఆ మాటను అన్నాడు ఆయన, 2 రాష్ట్రాల ప్రయోజనాలు తినకుండా చూడాలని చెప్పాడు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పుట్టిందే అది కాబట్టి, యాంటీ ఆంధ్ర సెంటిమెంట్ కాబట్టి వారు ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఏమన్నా క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు. ఏమీ సమాచారమే లేనట్లు ఏదో ఒక లేమ్యాన్ మాట్లాడుతున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అందరూ కూడా అసలు లేమ్యాన్ అంటే ఏమీ తెలియదు వీళ్ళకి. నీళ్లు గురించి, నదుల గురించి, ప్రాజెక్టుల గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతూ అంటారే, అట్లా మాట్లాడుతాను. విజయవాడ రామలింగేశ్వర నగర్ కట్ట ప్రాంతంలో రక్షణ గోడ వెంబడి కృష్ణా నదిలో భవన నిర్మాణ వ్యర్థాలు ఎవరైనా డంప్ చేస్తే భవిష్యత్తులో నదీ నీటి ప్రవాహానికి ఆటంకంగా మారే ప్రమాదం ఉందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. నదిలో భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ రంగ బిల్డర్స్తో బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. కన్స్ట్రక్షన్ అండ్ డీమోలిషింగ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను విజయవాడలో అతి త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పారు.
విజయవాడ రామలింగేశ్వర్ నగర్ కట్ట ప్రాంతంలో రక్షణ గోడ వెంబడి కృష్ణానదిలోకి భవన నిర్మాణ రంగ వ్యర్థాలు నదిలో డంపింగ్ చేస్తున్నారని మీడియా ద్వారా తెలుసుకున్న స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానదిలోకి పెద్ద ఎత్తున భవన నిర్మాణ రంగ వ్యర్థాలు డంపింగ్ చేస్తున్నారని, దానివల్ల భవిష్యత్తులో బ్యారేజీ నుంచి నీరు విడుదల చేసినప్పుడు నదీ ప్రవాహానికి అడ్డుగా మారే అవకాశం ఉందని అన్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. తక్షణమే దీనికి అడ్డుకట్ట వేసి డంపింగ్ జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎంహెచ్ఓ, శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించినట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లో నగరంలోని బిల్డర్స్తో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించడం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను నదిలో తీసుకొచ్చి డంపింగ్ చేస్తే పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్న బిల్డర్సు బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత విషయంలో మనవంతు సహకారాన్ని అందించాలని కోరారు. కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషింగ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను విజయవాడలో అతి త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రారంభించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని, ప్రాసెసింగ్ ప్లాంట్లను పునఃప్రారంభిస్తామని చెప్పారు. భవన నిర్మాణాల నుంచి వచ్చిన వ్యర్థాలను ప్రాసెస్ చేస్తే పేపర్ బ్లాక్స్ వంటి వస్తువులు తయారు చేసుకోవచ్చని చెప్పారు. నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్ గా మరి వారి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా నదిలో గనక డంప్ చేసినట్లయితే ఆ రకమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వారిపైన పెద్ద ఎత్తున పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుంది. హెవీ ఫైన్స్, హెవీ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాం. మరి ఆ రకంగా నగరంలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది మనందరి బాధ్యత. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్రంలో ఆయనే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛత విషయంగా మనందరం కూడా మన వంతు సహకారాన్ని అందించాలి. మరి ఆ రకంగా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలోనే మరి బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి వారికి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. రాజకీయాలలో మచ్చలేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. నైతికతకు రాహుల్ గాంధీ మారుపేరు అని కొనియాడారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచారు. అనంతరం నరహరిశెట్టి మాట్లాడుతూ రాహుల్ గాంధీ తాత, నాయనమ్మ, తండ్రి ప్రధానులుగా చేశారని, వారికి అధికారం కొత్త కాదని, ప్రజల అభివృద్ధి ముఖ్యమని అన్నారు. ఆనాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను నియమించిన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. క్రమశిక్షణ, అంకిత భావంతో తామంతా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. 2029లో రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని, ఎంతమంది అమిత్ షాలు, మోడీలు వచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వాడు ఒకటే రాజకీయాల్లో నైతికత అనేటటువంటిది గొప్పదే. అటువంటి నైతికత కలిగినటువంటి నాయకుడే రాహుల్ గాంధీ గారు. ఆడ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధాని, ఆడ నాయనమ్మ ఈ దేశానికి ప్రధాని, ఆడ నాన్నగారు ఈ దేశానికి ప్రధాని. ప్రధానమంత్రులేమి రాహుల్ గాంధీ గారికి కొత్త కాదు, అధికారం కొత్త కాదు. ఆనాడు 2004, 2009లో 2 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా నాకొద్దు, మన్మోహన్ సింగ్ గారు లాంటి రాజనీతి కలిగిన వారే ఈ దేశాన్ని పరిపాలించాలని కుర్రాడని చెప్పినటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ, కార్యదీక్ష, అంకిత భావం ఆడితో మేమందరం కూడా పనిచేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్ తరాల్లో 2029లో ఎవరైనా ఎవరి కాదన్నా కూడా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతారు. 1000 మంది అమిత్ షాలు వచ్చినా, 10,000 మంది మోడీలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారి విజయాన్ని ఎవడో ఆపలేరు. డిమాండ్ల సాధనకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కార్యాచరణ ప్రకటించారు. రేపు కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి, 21న ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి, 24న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేయనున్నట్లు యూనియన్ ఉపాధ్యక్షులు జైపాల్ ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేలా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో 25న ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం యూనియన్ ఉపాధ్యక్షులు జైపాల్ మాట్లాడుతూ గత 44 రోజులుగా తాము సమ్మెలోకి వెళ్లి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము సహనం కోల్పోయామని ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. రేపు కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. 21న ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి, 24న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేలా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో 25న ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. చాలీచాలని జీతాలతో తాము బతకలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ తమకు వేతనాలు పెంచకపోవటం దారుణమన్నారు. తమకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత వ్యవహారం జరుగుతుంటే చూసి చూడనట్టుగా మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మీరు కూడా దీన్ని శ్రద్ధ వహించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మీ దృష్టికి వచ్చిందని మేము భావిస్తున్నాం. మరి నారా లోకేష్ గారికి ఈ దృష్టికి వచ్చిందని భావిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ దృష్టికి వచ్చిందని భావిస్తున్నాం. మరి మీరు తెలిసి చేస్తున్నారా, తేలిక చేస్తున్నారా అని మాకు తెలియట్లేదు. గత 44 రోజుల నుంచి ఈ రాష్ట్రం అంతటా అతల కొత్తల అయిపోతే నీళ్లు లేక, కరెంట్ లేక పలు చోట్ల ఆగిపోయి ఉంటే మీకు తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటున్నారా, లేక ఈ అధికారులు మీకు తెలియపరచట్లేదని ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాం. కాబట్టి మా న్యాయమైన కోరికలు ఏమైతే ఉన్నాయో 15,000 రూపాయలు జీతం తీసుకునే కార్మికుడికి గత ప్రభుత్వం చేసినటువంటి జీవో నంబర్ 36 ప్రకారం అలవెన్స్ ఇచ్చారు 6,000 రూపాయలు. ఆ అలవెన్స్ మా ఇంజనీరింగ్ కార్మికులు కూడా వర్తించమని అడుగుతున్నాం. గుండె జబ్బులకు అత్యున్నత శ్రేణి వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్ను ISO 9001/2015 ధ్రువపత్రం లభించింది. రాష్ట్ర మాజీ మంత్రి కాయకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ల చేతుల మీదుగా ISO 9001/2015 ధ్రువపత్రాన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు అందుకున్నారు. గుండె వైద్యం నుంచి ఆరంభించి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్న డాక్టర్ పెద్దేశ్వరరావు అభినందనీయులని కామినేని అన్నారు. గుండె జబ్బులకు అత్యున్నత శ్రేణి వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్కు ISO 9001/2015 ధ్రువపత్రం లభించింది. నిర్దిష్ట ప్రమాణాలను ఖచ్చితంగా అనుసరిస్తూ సేవలు అందించినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేషన్ సాధ్యమైంది. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు నేడు ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టకుంట సతీష్ కుమార్ల చేతుల మీదుగా ISO 9001/2015 ధ్రువపత్రాన్ని హాస్పిటల్ అధినేత డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ పెద్దేశ్వరరావు మంచి మనసున్న వైద్యుడని, సామాన్య ప్రజలకు సైతం మెరుగైన గుండె వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అందిస్తున్న అత్యున్నత సేవలకు గుర్తింపుగా ISO ధృవీకరణ లభించడం హర్షణీయమని తెలిపారు. గుండె వైద్యం నుంచి ఆరంభించి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్న డాక్టర్ పెద్దేశ్వరరావు అభినందనీయులని కామినేని అన్నారు. ప్రజలతో ఇంటరాక్షన్ మాట్లాడుతూ ఉంటే నీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకని చాలా మంచి కార్యక్రమం ఇది. అందరికీ నేను ఈ సర్టిఫికేషన్ తీసుకోవాలి, తీసుకుంటాం వలన ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అందుకని తప్పకుండా అందులో మనం సర్జరీస్ ఆ ప్రొసీజర్ చేసినప్పుడు చాలా సర్జరీస్లో ఇన్ఫెక్షన్ వస్తే అసలు బేసిక్ దేనికైతే వచ్చావో దానికి నీ ఆపరేషన్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ వస్తే నీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కళ్ళకి వస్తే కళ్ళు పోతూ ఉంటాయి. అందుకని దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ISO సర్టిఫికేట్ వచ్చినందుకు నేను మేనేజ్మెంట్ని అలాగే దీన్ని అంతా సర్టిఫై చేసిన మన శివయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మీరు ఉండగా ఆయన చెప్పింది చాలా బాగా మాట్లాడారు. 2 విషయాలు డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్. అనంతరం పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఈ ప్రయాణంలో అనేక మైలురాళ్లను విజయవంతంగా అధిగమించామని అన్నారు. తమ హాస్పిటల్కు ప్రతిష్టాత్మక ISO 9001/2015 సర్టిఫికేషన్ లభించడం తమకు గర్వకారణమని, ఈ స్ఫూర్తితో మరింత విస్తృతంగా వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. పేషెంట్స్ కేర్ తప్ప రెండోది స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది లేదు. మేమైతే 99లో చిన్న హాస్పిటల్ పక్కన దాంట్లో 20 బెడ్స్తో చిన్న హాస్పిటల్లో స్టార్ట్ చేసాం. సో డే బై డే పెంచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆకాష్ వచ్చాక దీన్ని రూపురేఖలన్నీ మార్చేసాడు. సో ఆయనకి కావాల్సిందంతా సపోర్ట్ చేసాం. So he has brought to this level. So all credit goes to Akash only. Supporting him. So
So now we came to almost, we are on par with any best center అనేది నా ఒపీనియన్. సో దీని ISO సర్టిఫికేట్ వచ్చినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఏ ISO సర్టిఫికేట్. దీనికి సహకరించిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.